బెంగాల్ టీఎంసీ కాదు, బెంగాల్కు సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్ల తర్వాత ఇవాళ ట్రైనీ డాక్టర్కు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా దీన్ని అదునుగా తీసుకొని బెంగాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసేటువంటి కొన్ని సంఘాలు అందులోకి చొరబడి దీన్ని అదునుగా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలి. లేకపోతే బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్ల లాగానే బెంగాల్లో కూడా చిచ్చు రేపడానికి, దేశవ్యాప్తంగా అల్లర్లు చేయడానికి ఉపయోగించుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ డాక్టర్ హత్యకు సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సింది బెంగాల్ ప్రభుత్వమే. బెంగాల్ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి కూడా, హోంశాఖ మంత్రి కూడా, ముఖ్యమంత్రి కూడా, కనీసం హోంమంత్రిగా ఉండి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఒక అమ్మాయి డాక్టరు, పీజీ డాక్టర్ అమ్మాయి రేపు గురై మర్డర్కు గురైతే కనీసం అక్కడ ఎట్లా వ్యవహరించాలనేటువంటి తెలియదు. ప్రతి అంశము రేప్ జరిగిన నుంచి మొత్తం ఇప్పటిదాకా కూడా దాన్ని పక్కదోవ పట్టించే విధంగానే అక్కడ పోలీసుల వ్యవహార శైలి ఉన్నది. ఆ పోలీసులు ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు? హోంశాఖ నిర్లక్ష్యం కాదా? హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ రాజీనామా చేయక్కర్లే? హత్య జరగడానికి ఆమె బాధ్యత కాకపోవచ్చు, కానీ హత్య జరిగిన తర్వాత, రేప్ జరిగిన తర్వాత పర్యవసనాలన్నీ కూడా జరిగినటువంటి బాధిత కుటుంబానికి న్యాయం చేకూర్చకుండా ఎవరైతే రేప్ చేసిరో వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నది మమతా బెనర్జీ కాదా? ఇదే సంఘటన ఇంకొక దేశంలోనో, హత్రాస్లోనో, ఉన్నావ్లోనో, ఇంకొక రాష్ట్రంలో జరిగితే ఇప్పటికి దేశంలో ఎట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు? ఇవాళ మమతా బెనర్జీ కాబట్టి మీ నోర్లు మూతపడ్డాయి. సెక్యులరిస్టులు అయ్యి, లేకపోతే ఎవరో మేధావులు అనుకునేటువంటి వల్ల నోర్లు మూతపడ్డాయి వాళ్ళ దేశవ్యాప్తంగా. కానీ ఇదే అదునుగా తీసుకొని బెంగాల్లో కూడా అల్లర్లకు ప్రణాళిక సిద్ధమవుతున్నది. బెంగాల్ లాంటి ప్రణాళికలు, దీన్ని విదేశీ శక్తుల కుట్ర, విదేశీ శక్తులు కూడా దీన్ని ఆసరాగా తీసుకునేటువంటి అవకాశం కనబడుతున్నది. వెంటనే బెంగాల్ మొత్తం, ఎందుకంటే ఇది ఒక్కటి కాదు, బెంగాల్లో గత 10 ఏళ్లుగా తీసుకుంటే వందల సంఘటనలు జరిగినాయి ఇట్లాంటివి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేలుకొనకపోతే బెంగాల్ ఇంకా నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రాష్ట్రపతి పాలన విధించడానికి అన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు విధించకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా దోషిగా నిలబడేటువంటి అవకాశం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దోషిగా నిలబడేటువంటి ప్రమాదం ఉన్నది. హైకోర్టు సీరియస్ అయింది పోలీసుల తీర్పైన, సుప్రీంకోర్టు సీరియస్ అయింది, సుమోటోగా తీసుకున్నది. ఇప్పటికిప్పుడు కేంద్ర హోంశాఖ ప్రతి 2 గంటలకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంపై ప్రతి 2 గంటలకు ఒకసారి అప్డేట్ ఇవ్వాలనేటువంటి ఒక మెసేజ్ వచ్చింది. కానీ దేశవ్యాప్తంగా ఈ వంక తీసుకొని అల్లర్లు చేయడానికి, దేశంలో అలజడి క్రియేట్ చేయడానికి విదేశీ శక్తులు తయారుగా ఉన్నాయి. ఇప్పటికే దేశంలో వాళ్ళు కుట్ర చేసి అల్లర్లు చేయడానికి అనేక మార్గాలు, అనేక అవకాశాలను తీసుకున్న, రైతు చట్టాలతో, మణిపూర్ అల్లర్లతో, లేకపోతే షాహీన్బాగ్ అల్లర్లు, ఇవన్నిటిని తర్వాత కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు. ఈ దేశంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఈ దేశం ఆర్థిక పరిస్థితి గందరగోళం అవుతుంది అనుకున్నారు, అది కాలేదు. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు కసి మీద ఉన్నారు. దేశంలో ఏ సంఘటన దొరుకుతుందా, వెంటనే దేశాన్ని మొత్తం నాశనం చేయాలా అనేటువంటి ఒక ఎదురుచూపులతో ఉన్నటువంటి వాళ్ళు ఈ బెంగాల్ సంఘటనను ఆసరాగా తీసుకుంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ముందు జాగ్రత్తగా సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకున్నది కదా, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాతనైనా వెంటనే దీన్ని కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి. మమతా బెనర్జీ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు, ముఖ్యమంత్రిగా విఫలం చెందారు. ఆరోగ్య శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ వైఫల్యం వల్లనే బెంగాల్ మొత్తం నాశనం అవుతున్నది. అక్కడ పోలీసులు మమతా బెనర్జీ చెప్పినట్టు విని ఎక్కడైతే అమ్మాయికి న్యాయం జరగాలో అమ్మాయికి న్యాయం జరగకుండా ఎవరైతే అందులో కుట్రదారులుగా ఉన్నారో వాళ్ళంతా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్లోనే విభజన వచ్చేసింది. మొదటిసారిగా ఆ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ మిగిలినటువంటి నాయకుల మధ్య విభేదాలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మనం తప్పు చేస్తున్నామనేటువంటి భావన తృణమూల్ కాంగ్రెస్ నాయకుల్లోనే వచ్చేసింది.
కొంతమంది తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకుల కుట్ర కూడా దీంట్లో ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నదా లేదా? స్పష్టంగా అర్థమవుతున్నదా లేదా? అందుకోసమే దీనిపై అనుమానాలు ఉన్నాయి. హడావుడిగా నా కుమార్తె అంత్యక్రియలు చేశారనేటువంటి మాట వాళ్ళు చెప్పినారు. ఇలా రోజు ఇదే జరుగుతున్నది. సొంత సర్కారుపై తలో మాట. అభిషేక్ మాటకు విలువ లేదా? అభిషేక్ బెనర్జీ కూడా ఏదో చేసి ఆయనను కూడా పట్టించుకోలేదని. ఇంత జరుగుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వము బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలపైన చర్యలు తీసుకోకపోతే దేశ ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వం కూడా దోషిగా నిలబడాల్సి వస్తుంది. మీరేమీ రాజకీయ పరంగా ప్రేరేపించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ బెంగాల్లో శాంతి భద్రతలు నానాటికి క్షీణిస్తున్నాయి. బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ద్వారా మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఉంది, అదొక కారణం ఉంది. మొత్తం గత 10 సంవత్సరాలుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తే, ఎన్నికల తర్వాత ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి హింసాకాండాలు జరిగితే ఇప్పటి వరకు స్పందించకపోతే మౌనం అర్ధాంగీకారం అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా. బెంగాల్కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సినటువంటి సందర్భం కూడా ఇదే, లేకపోతే కష్టమైపోతుంది.